హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ శివజ్యోతి. ఇప్పుడు మనతో తను ఝాన్సీ ముడుంపై గారు. నమస్తే అండి. నమస్తే. నమస్తే. మీ భక్తి గీతాల ద్వారా కానీ మీ రైటింగ్స్ ద్వారా కానీ సమాజంలో ఎలాంటి మార్పు తేవాలనుకుంటున్నారండి? అంటే ఇప్పుడు భక్తి అనేది రోజు రోజుకు కనుమరుగైపోతుందమ్మా. ఈ సోషల్ మీడియా ఇవన్నీ వచ్చిన తర్వాత భక్తి అనేది మర్చిపోతున్నారు. ఎవరికి వాళ్ళే నీ అంత అయిపోయి దేవుడు అనేవాడు లేడు, నేనే దేవుడిని అనే స్థితికి దిగజారుతుంది యువత. దాని ద్వారా కొన్ని భక్తి గీతాలు కొంచెం యూత్ దగ్గరికి వెళితే కొంచెం దాని ద్వారా మార్పు రావచ్చు అని నా ఉద్దేశం. దాని ద్వారా నేను రాసుకుంటాను భక్తి గీతాలు, రాసుకొని నేను నేనే ట్యూన్ చేసుకొని పాడుకుంటాను. నా కవితల ద్వారా కూడా సమాజానికి మార్చేటట్టుగా నేను చూసుకుంటున్నాను. కవితల్ని కూడా అట్లా మార్పు రావాలని చూసుకుంటున్నాను. దానికోసమే కృషి చేస్తున్నాను. దాదాపు నేను 10 సంవత్సరాల నుంచి కవితలు రాస్తున్నాను. చిన్నప్పుడు 15 సంవత్సరాలు రాస్తున్నాను. ఇంకా రాస్తూనే ఉన్నాను. నాకు ఓపికనంత వరకు రాస్తూనే ఉంటాను. సమాజానికి ఉపయోగపడే కవితలు ఎక్కువ రాస్తుంటాను. భక్తి గీతాలు అబాల గోపాలను కూడా అలరించేట్లుగా భక్తి గీతాలను రాసుకొని పాడుకుంటాను. దేవాలయాల్లో పాడుతుంటాను. వేరే ప్రోగ్రామ్స్ కూడా వెళ్ళి పాడుకుంటానమ్మా. మార్పు రావాలన్నది నా ఉద్దేశం. ఏదో ఒక రకంగా మార్పు రావాలని దానికోసం నేను ట్రై చేస్తున్నాను. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. అంటే మా అమ్మ వాళ్ళదా, నేను మా నాన్నగారు అమ్మగారు వాళ్ళిద్దరు. నాన్నగారి పేరు మోహనాచార్యులు అండి, అమ్మగారి పేరు లక్ష్మీదేవి. చిన్నప్పటి నుంచి మా అమ్మ కూడా తను రాసేది కవితలు. మా తాతగారు వాళ్ళు కూడా మంచి మంచి రచయితలు వాళ్ళు కూడా. ఆ రకంగా ఇంటి పరంపర వల్ల నాకు కూడా కవిత్వం అనేది తప్పింది. మేము 5 ఫస్ట్ అన్నయ్య, అన్నయ్య తర్వాత 5 ఆడపిల్ల, నేను లాస్ట్ దాన్ని. చిన్నగా అలా రాసుకుంటూ ఉన్నాను. తర్వాత పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిన తర్వాత 2 బాబులు నాకు. అయినా దాన్ని కంటిన్యూ చేస్తూనే ఉన్నాను, ఆపకుండా నాకు చాలా ఇష్టం. తెలుగు సాహిత్యం అంటే చాలా ఇష్టం. తెలుగు సాహిత్యం కోసం నేను చాలా తెలుగు కనుమరుగైపోతుంది తెలుగు కోసం నేను చాలా తాపత్రయపడుతున్నాను. దాన్ని మళ్ళీ అందరిలోకి ఇవాళ పిల్లలు ఏంటంటే తెలుగు మాట్లాడడానికి సిగ్గుపడుతున్నారు. అలాంటి పిల్లలకైనా ఇంగ్లీష్ మాట్లాడడం ఫ్యాషన్ అయిపోయింది. అలాంటి వాళ్ళకు కూడా తెలుగు రావాలి, తెలుగు నేర్చుకోవాలంటే మా పిల్లలకు కూడా నేర్పుతుంటాను. ఈ పక్క కాలి పిల్లలకు కూడా తెలుగు ఇట్లా మాట్లాడి చెప్తుంటాను. చిన్నప్పటి నుంచి దానికోసం నేను కష్టపడుతున్నాను. మా తెలుగు సార్ ఉపాధ్యాయులు ఉండేవారు, నరసింహారావు గారని. వారు తెలుగు చాలా బాగా చదివేవారు. 10th దాకా వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. తెలుగు పద్యాలు ఎంత చక్కగా చదివారంటే చాలా చక్కగా చదివేవారు. వారిని చూసి నాకు అభిరుచి కలిగింది తెలుగు మీద. తెలుగు ఇంత బాగుంటుందా, నేను ఎందుకు నేర్చుకోకూడదు, తెలుగు ఎందుకు పద్యాలు నేర్చుకోకూడదు అని సార్ ఎలా చెప్తారో నేను కూడా ఇంటికి వచ్చి అలాగే ప్రాక్టీస్ చేసుకొని తెల్లవారి మళ్ళీ వెళ్ళి స్కూల్కి వెళ్ళి సార్కి వినిపించేదాన్ని. చాలా సంతోషపడేవారు. అలా తెలుగు మీద నాకు చాలా అభిరుచి కలిగింది. ఇక తెలుగు కోసమే నాది ఈ తాపత్రయం మొత్తం. ఇప్పుడు మీరు రాసే కవిత్వాలు కానీ ఏవైనా రైటింగ్స్ అన్ని తెలుగులోనే? మొత్తం తెలుగు, ఎక్కువ తెలుగే అండి. తెలుగు ఎక్కువ మాట్లాడడం కూడా ఎక్కువ. నేను తెలుగే మాట్లాడుతుంటాను ఎక్కువ. ఇంట్లో పిల్లలకు కూడా చెప్తాను తెలుగే మాట్లాడండి, తెలుగును బతికించాలని. ఇప్పుడు మనం అందరూ కృషి చేసేదంటే తెలుగు మళ్ళీ తెలుగు పూర్వవైభవం రావాలి, తెలుగును బతికించుకోవాలి. కనుమరుగైపోతుంది మన తెలుగు భాష మొత్తం. అడుగును తొక్కేస్తున్నాం తెలుగును. అట్లా కాకుండా తెలుగును మళ్ళీ పైకి తీసుకురావాలి. ఒకప్పుడు పూర్వకాలంలో ఎలా ఉందో మళ్ళీ తెలుగు కూడా అలా రావాలి. దానికోసం నేను తాపత్రయపడుతున్నాను. అన్ని తెలుగులో రాస్తాను. ఎక్కువ పద్యాలు రాస్తుంటాను. తెలుగు శతకాలు రాశాను, వనమాల శతకాన్ని రాశాను, శ్రీకృష్ణ దండకాన్ని రాశాను, 250 దాకా భక్తి గీతాలు రాశాను, 1200 కవితలు రాశాను. ఇంకా రాస్తూనే ఉన్నాను. ఎన్నో అవార్డ్స్, 100 సన్మానాల దాకా అయిపోయాయేమో. ఆ సరస్వతీదేవి మాత అనుగ్రహం ఉంది నాకు. దానివల్ల అలా నడుస్తూ ఉంటుంది తెలుగు కోసం. ఇప్పుడు ప్రజెంట్ ఇంట్లోనే రాస్తుంటారా? ఇంట్లో రాస్తున్నాను. కవి సమ్మేళనకి వెళ్తుంటాను. దాదాపు 2 డేస్కి ఒకసారి కూడా నేను కవి సమ్మేళనకి వెళ్తుంటాను. ఎక్కువ కవి సమ్మేళనలో ఉంటుంటాను నేను. నాకు చాలా ఇష్టం కవి సమ్మేళనాలు అంటే. ఎంత దూరమైనా వెళ్తుంటాను. నేను చదువుకుని రాసుకున్న దాన్ని వెళ్ళి అక్కడ ప్రజెంట్ చేస్తుంటాను. అలా కూడా నాకు ఒక సంతృప్తి. నాకు నచ్చిన కవి ఎవరండి? నాకు నచ్చిన కవి ఇన్స్పిరేషన్ శ్రీనారాయణ గారు, దాశరథి గారు, శ్రీనారాయణ రెడ్డి గారు, కాళోజీ గారు, ఒక్కరిగా చాలా పెద్ద మహానుభావులు ఉన్నారండి. వాళ్ళ ముందు మనం ఎంత వారి చదువుడు. శ్రీనారాయణ రెడ్డి గారు అటు గజల్స్ రాయడం కానీ, నేను గజల్స్ కూడా రాస్తుంటాను, పాడుకుంటుంటాను కూడా. అటు వారు గజల్స్ రాయడం కానీ, కవితలు కానీ, సినిమా పాటలు కూడా దాదాపు అందరు తెలిసి ఉంటాయి. శ్రీనారాయణ రాసిన పద్యం కూడా. పగలే వెన్నెలా జగమే ఊయలా కదలే ఊహలకే కన్నులుంటే పగలే వెన్నెలా అంటూ ఆ మబ్బులు కూడా కదిలించాడు ఆ మహానుభావుడు. ఎన్నో గజల్స్ దాశరథి గారు, ఎన్నో గజల్స్ ఒక్కటి కదా. వాళ్ళ కవిత్వంతో అసలు మొత్తం ప్రపంచ మార్పు తెచ్చారు సమాజంలో. అలాంటి వారంటే నాకు చాలా మంది ఇష్టమైన ఉన్నారండి. చాలా ఇష్టం. వాళ్ళు అడుగుజాడలు నడవాలన్నది నా అభిష్టం. ఇలా మీ కవిత్వాల ద్వారా, మీ వ్యాసాల ద్వారా ఇంతవరకు సమాజంలో వచ్చిన మార్పు కూర్చుందమ్మా. నేను చెప్తున్నాను ఇక్కడ పిల్లలకు కూడా చెప్తుంటాను. నేను కవి సమ్మేళనం చదువుతుంటాను కదా, చాలా మంది ఇష్టపడుతుంటాను. నా కవితలు చాలా బాగుంటాయని. దాని ద్వారా మార్చే ప్రయత్నం అయితే నేను 99% చేస్తున్నాను.
మారుతుందని అనుకుంటున్నాను. ఇక అది మారకపోతే అది మనం ఏం చేయలేము. మార్చడానికి సర్వశక్తిని నేను ప్రయత్నిస్తున్నాను. మార్చేట్టుగానే ఉంటాయి నా కవితలు, అట్లే ఉంటాయి. మొన్న కవిత రాశాను, చాలా సంతోషపడ్డారు. నిగ్గదీసి అడుగుతున్న సభ్య సమాజాన్ని తప్పెవరిదని, లోపం ఎక్కడుందని అని ఇట్లాంటి చదువుతానని. టాటా చెప్పి వెళ్ళిన ఆడ కూతుళ్ళకేం తెలుసు తాము ఎప్పుడు ఎలా కిడ్నాప్లకు అత్యాచారాలకు గురవుతామో అని. పచ్చని పంట పొలాలకేం తెలుసు కార్పొరేట్ సంస్థల ధనదాహానికి తాము బలైపోతామని, పచ్చదనాన్ని కోల్పోతామని. ఆటలాడే పిల్లల పార్కులకేం తెలుసు వాటి సహజత్వాన్ని కోల్పోయి విల్లాలుగా మారతాయని. నిజాయితీగా జీవించే అమాయకులకేం తెలుసు అన్యాయంగా తమను అనగదొక్కుతున్నారని. అందంగా ముస్తాబు చేసుకుని తీసుకువెళుతున్న మూగ జీవాలకేం తెలుసు వాటిని అన్యాయంగా బలిపీఠం ఎక్కిస్తున్నారని. ఇన్ని దారుణాలు అన్యాయాలు చూస్తూ ప్రతిఘటించలేక, పెదవి విప్పలేక, నిస్సహాయంగా కరులు ఉండి చూడలేని కళ్లకు గంతలు కట్టుకున్న గాంధారిలా మౌనంగా ఎందుకుంటున్నానో నాకు మాత్రం ఏం తెలుసు. అందుకేనేమో నా కళానికి నా పిరికితనం తెలిసింది కాబోలు. తనే తన కళానికి పదును పెట్టుకొని కవితా రంగంలో దూసుకుపోతుంది. ఈ సమాజంలో జరిగే అక్రమాలను అన్నింటినీ ఏకరువు పెడుతుంది. ఇదండి, ఇలా కొన్ని సమాజానికి ఉపయోగపడే రాస్తుంటాను. రాసుకొని కవి సమయంలోకి వెళ్ళి చదువుతుంటాను. కొంచెమన్నా మార్పు వస్తుంటుంది సమాజంలో. ఎందుకంటే దీంట్లో అన్ని అన్యాయాలు, సమాజంలో జరిగే ప్రతి అన్యాయాన్ని నేను ఏకరువు పెట్టాను. అలా రాస్తుంటాను. ఇక భక్తి గీతాలు కూడా రాసుకుంటాను. అది కూడా మర్చిపోకటి వినిపించమంటారు. సతీ అనసూయ సినిమా ఒకసారి చూశాను, చిన్నప్పుడు ఒకసారి చూసాను. సతీ అనసూయ సినిమా మీకు అంతా తెలిసి ఉండొచ్చు. మా కృష్ణ భక్తురాలు అయితే అత్తగారు బాగా కష్టాలు పెడుతుంటారు. ఇక సినిమా అంతా చూసి అసలు విపరీతమైన కష్టాలు అవి. అది చూసి అసలు తట్టుకోలేకపోయి నేనుగా ఆమెను ఊహించుకొని ఒక పాట రాశాను కృష్ణ మీద. కన్నీళ్లతో నీ కాళ్ళు కడిగేను స్వామి, కరుణతో నా మనవి వినగరావేమి. కన్నీళ్లతో నీ కాళ్ళు కడిగేను స్వామి, కరుణతో నా మనవి వినగరావేమి. వగచి నేను వేసారినాను, వేగమేరా వయ్య వేణుగోపాల. గోపెమ్మలతో గూడి కులుకుతూ ఉన్నావో, కోకలెత్తుకు వెళ్ళి దాచుకున్నావో. నీవెందు దాగిన గోపాల కృష్ణ, నన్ను మరువకుమయ్య నా తండ్రి కృష్ణ. నన్ను మరువకుమయ్య నా తండ్రి కృష్ణ. కన్నీళ్లతో నీ కాళ్ళు కడిగేను స్వామి, కరుణతో నా మనవి వినగరావేమి అంటూ అలా 3 చరణాలు రాశారమ్మా. మీరే రాశారు? నేనే రాశాను. గానం కూడా మీరే? రెండు నేనే రాసుకుంటాను, ట్యూన్ చేసుకొని పాడుకుంటాను. అట్లా 250 దాకా భక్తి గీతాలు రాశాను, పాడుకుంటుంటాను. భక్తి గీతాలు మాత్రమే? భక్తి గీతాలు అంటే కొన్ని ఈ మాస పాటలు కూడా రాశాను. కొమ్మల్లో కోయిలా కూసింది తీయగా, కులుకంత నిండగా కూసంత నవ్వగా, అలా చిన్నప్పుడు ఏడేళ్ళు ఈ మాస పాటలు చిత్రంజన పాడేది. అలా కొన్ని రాసుకుంటుంటాను అనమాట. రాసుకుని పాడుకుంటూ ట్యూన్ చేసుకోవాలి. ప్రస్తుతం యువతలో అనాస్తికత్వం పెరిగిపోతుంది కదండి, దాని గురించి మీరు ఏమంటారు? దాని గురించి ఏమి చెప్పాలో అర్థం కదండి. అది ఎందుకలా యువత మొత్తం మార్పు చెందుతున్నారు, అన్ని చెడు అలవాట్లకు బానిసవుతున్నాడు. మత్తు అని కానీ ఇది సోషల్ మీడియా అనేది కూడా అదొక మత్తు కన్నా భయంకరంగా తయారైంది. మొత్తం దానికి అలవాటు పడుతున్నారు. సోషల్ మీడియాకి అసలు అమ్మ లేదు, నాన్న అనేది లేదు, దైవం లేదు, ఏది లేదు. మొత్తం అసలు దైవభక్తి అనేది మొత్తం లోపించిపోతుంది. మొత్తం 24 గంటలు ఆ సోషల్ మీడియాలో సెల్ వదిలేది లేదు, దాంట్లో నిగ్రహం అయిపోతున్నారు. వాళ్ళు ఏమైపోతారు, అసలు వాళ్ళు ఏమైపోతున్నారో కూడా తెలియ స్థితికి దిగజారుతున్నారు. అలాంటి వాళ్ళు మార్చడం చాలా కష్టంగా ఉంది ఈ రోజుల్లో. ఎలా మారుతారో నాకు ఒకసారి బాధ అనిపిస్తుంది. మొత్తం యువత ఇంత చెడు దాన్ని పడిపోతున్నారు కదా, ఎలా మార్చాలి వీళ్ళని? ఇట్లా కనీసం ఇట్లా ప్రోగ్రామ్స్ పెట్టి కానీ, మధ్యలో కవి సమ్మేళనాలు పెట్టి కానీ, భక్తి గీతాల ప్రోగ్రామ్స్ కానీ అలా పెట్టి కొంచెం, కానీ వాళ్ళు రారు, పెట్టినా వాళ్ళు రారనుకోండి, కానీ మన ప్రయత్నం మనం చేయాలి. దానివల్ల ఎక్కువ నాకు తెలిసి సోషల్ మీడియా వల్లే మొత్తం యువత మొత్తం పాడైపోతున్నారని నా ఉద్దేశం, అభిప్రాయం. ఎవరేమనుకున్నా కానీ నేను ఉన్నది మరి చెప్తాను. దానివల్లే మొత్తం చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అసలు చదువును పక్కన పెట్టేశారు. మొత్తం చెడు వాళ్ళ దాంట్లో ఉన్న మంచిని పక్కన పెట్టేస్తున్నారు, చెడుని మొత్తం తీసుకుంటున్నారు. వస్తుంది ఇప్పుడు చిన్న పిల్లల్లో కూడా నేరాలు చేసే తత్వం వచ్చిందండి. అవునమ్మా. అంటే ఈవెన్ పేరెంట్స్ ని చంపడానికి కూడా వాళ్ళు వెనకాడట్లేదు. రీసెంట్ గా చూసుకుంటే ఒక అమ్మని ఒక కూతురు చంపేసింది. అవును,
దాని గురించి మొన్న ఒక అబ్బాయి కూడా ఒక అమ్మాయిని చంపేశాడు కదా, ఎంత దారుణం అండి అసలు. అబ్బాయి ఏజ్ ఎంత 14-15 సంవత్సరాలు, అమ్మాయి ఎంత 12 సంవత్సరాలు. ఎక్కడ పోతుంది అసలు? ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి? అంటే తను సోషల్ మీడియా దాంట్లో చూసుకొని మొత్తం ప్రిపేర్ చేసుకొని ఒక లిస్ట్ రాసుకొని ఎప్పుడెప్పుడు ఏమేం చేయాలి పక్కా ప్లాన్గా మర్డర్ చేశారు అమ్మాయి. అంటే చూడండి ఎంత ప్రభావం పడుతుందో దాని. సెల్ అనేది మంచి కోసం, చదువు కోసం ఉపయోగపడలేదు, హోంవర్క్ కోసం అన్ని పక్కన పెట్టేశారు. దాంట్లో ఏ రకంగా నేరాలు చేయాలి, ఏ రకంగా ఘోరాలు చేయాలి అవి చూసుకుని అత్యాచారాలు కానీ మర్డర్లు కానీ. ఆ చిన్న పిల్లాడికి ఏం అవసరం ఉండే? ఆ పాపను చంపాల్సిన అవసరం లేదు. లేదా దొంగతనానికి వచ్చాడు చేసుకుని వెళ్ళిపోతుంది అవసరం లేదు. దాంట్లో ఎలా చంపాలి పక్కా ప్లాన్ చేసుకున్నాడు వాడు. ముందే ప్లాన్ చేసుకుని ఎలా చంపాలి అనేది మొత్తం లిస్ట్ రాసుకొని మెసేజ్ ఏ టైంకి ఏది చేయాలి పెట్టుకొని. ఇదంతా మన సోషల్ మీడియా ప్రభావం కదా. ఒకప్పుడు సెల్ లేనప్పుడు ఇవి అసలు పిల్లలకి ఇలాంటి ఆలోచనలు కూడా లేవు. ఇంకా చిన్న చీమను చంపడానికే భయపడతాం మనం ఎందుకని. అలాంటిది బాబు అంత ఘోరంగా అమ్మాయిని చంపేశాడంటే అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? దాంట్లో పక్కా ప్లాన్లో ఎట్లా చంపాలి ఒక మనిషిని అని పక్కా ప్లాన్ వేసుకున్నాడు వాడు. పక్కా ప్లాన్ వేసుకుని ఆ ప్లాన్ ప్రకారం చేశాడు ఆ పని. మరి దాని ప్రభావం అంతా సోషల్ మీడియాది. ప్రస్తుత సమాజంలో బంధాలు బంధుత్వాలు కూడా బలహీనం అవుతున్నాయి. దానికి కారణం ఏంటంటే? దానికి కారణం డబ్బు. డబ్బు 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 పిచ్చిలో పడి అమ్మని మర్చిపోతున్నారు, పిల్లల్ని మర్చిపోతారు, అసలు ఇంటిని మర్చిపోరు. డబ్బు ఎంత సంపాదించినా ఇంకా ఇంకా విలాసాలకు అలవాటు పడుతున్నారు. డబ్బుకు ధనదాహం పెరిగిపోతుంది రోజు రోజుకి. లక్షలు ఉన్న వాళ్ళు కోట్లు అనుకుంటారు, వీళ్ళ వాళ్ళు లక్షలు అనుకుంటున్నారు. దానివల్ల అసలు బంధాలు పట్టించుకోవట్లేదు. 24 గంటలు అదే ధ్యాసలో ఉంటున్నారు వాళ్ళు. దానివల్ల చెడుదారులన్నీ తొక్కుతున్నారు. ఏదైనా సరే బంధాలు పక్కన పెట్టి అసలు బంధాలకు విలువ లేదు ఈ రోజుల్లో. రక్త సంబంధం డబ్బుకు విలువ తప్ప రక్త సంబంధాలకు విలువ అనే మాటలు కరువైపోయింది. అసలు బంధంతో పని ఏంటి? నాకు డబ్బు ఉంది, జలసా చేస్తా, విలాసాలు. అసలు బంధంతో అవసరమే లేదు. అమ్మలు లేదు, నాన్న లేదు, తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో పడేస్తున్నారు, పిల్లల్ని తీసుకెళ్ళి హాస్టల్లో పడేస్తున్నారు. డబ్బు సంపాదన విలాసంగా బతుకుతున్నారు. డబ్బే దానివల్ల డబ్బు కారణం. మీరు ధనం మీద జగత్ అంటారు కదా, ఆ డబ్బుకు ఆశపడి మొత్తం ఇలాంటివి చేస్తున్నారు. అసలు బంధాలను పట్టించుకోవట్లేదు. ప్రస్తుతం పెళ్లి కాని వాళ్ళు బ్రహ్మచారులు అందరు పెళ్ళి అంటే భయపడుతున్నారు. అసలు ఎందుకు అట్లా భయపడాల్సి వస్తుంది? అప్పటి కాలంలో కూడా ఇలాగే ఉండేదా, లేదా ఈ జనరేషన్ లోనే భయపడుతున్నారు? లేదు, అప్పుడు పెళ్ళి అంటే సంతోషంగా ఉండేవాళ్ళు. పెళ్లి చేసుకో ఒక 24-25 వచ్చాయంటే అబ్బాయిలు కానీ అమ్మాయిలు ఇంకా తొందరనే అయ్యేది. మా కాలంలో ఏంటంటే తొందరనే 20 వరకే అయిపోవాలి, దాదాపు అయిపోయేది. అబ్బాయిలు కూడా 25-26కి అయిపోయేది. ఇప్పుడు చూస్తున్నారు రీసెంట్గా తీసుకెళ్ళి హనీమూన్. నేను ఇప్పుడు కవిత రాశాను చూడండి, హనీమూన్ పేరుతో తీసుకెళ్లి భర్తను చంపేస్తున్నారు. ఎవరో ప్రియుడి కోసం భర్తను చంపేస్తున్నారు. అవన్నీ చూసే వారికి యువతలో ఒక భయం వేస్తుంది. భర్తలని భార్యలు చంపుతున్నారు, భార్యలని తగ్గట్లేదు, ఎవరు తగ్గట్లేదు. నేను ఇకంటే నేను నీకంటే నేనంటే దీంట్లో పోటీ పడు, చంపడంలో పోటీ పడుతున్నారు. మనిషి ఎదగడంలో పోటీ పడడం లేదు, క్రూరత్వంలో పోటీ పడుతున్నారు. పోటీ ఆ భయం బాగా పట్టేసుకుంటే ఈ మధ్య అబ్బాయిలకు ఎక్కువ పట్టేసుకుంటే భయం. అసలు అమ్మాయిల దొరకడే కష్టంగా ఉంది ఈ కాలంలో. ఆ దొరికిన అమ్మాయి కూడా అసలు తనను బతకరిస్తుందా లేదా అదే భయం వేస్తుంది పిల్లలకి. అప్పుడు మా పిల్లలు కూడా భయపడుతున్నారు, అది వేరే విషయం అనుకోండి. చూస్తున్నారు కదా, పర్టికులర్గా చూస్తున్నారు. పాపం అమాయకం తీసుకెళ్తున్నారు, భార్యను ఉడికిచ్చి ముక్కలు చేసి కుక్కర్లో అట్లా భర్తలు ఉడికిస్తున్నారు. భర్తను తీసుకెళ్లి హనీమూన్ పేరుతో ఇట్లా ఉడికిస్తున్నారు. ఎవరితో ఆత్మహత్య పెట్టుకుని పిల్లలు చంపేస్తున్నారు. తల్లి అసలు తల్లి అనే పదానికి, కన్న తల్లి అంటే అమ్మ అనే పదానికి ఎంత అర్థం ఉందండి. అసలు అమ్మని దైవం తర్వాత, అమ్మ తర్వాతనే దైవం అనేటు ఉండే. అలాంటి ఇప్పుడు అమ్మకున్న విలువ కూడా తీసేస్తున్నారు కొంతమంది, చెప్పకూడదు. అట్లా అయిపోయింది. అమ్మ పేరు కూడా మొత్తం పాడు చేస్తున్నారు. అసలు ప్రాణాలు ఇచ్చి కాపాడుకుంటుంది అమ్మ, కానీ ఎవరి మోజులోనో వాడి కన్న పిల్లలు కూడా స్థాయికి దిగజారిపోతున్నారు. ఇవాళ రేపు ఆడవాళ్ళు, మనం ఆడవాళ్ళని ఏమంటే చెప్పుకోకూడదు అని చెప్పాలి, నిజాలు మాట్లాడుకోవాలి. అట్లా అయిపోతున్నారు. అసలు ఎందుకు ఇలా జరుగుతున్నాయో, కాలం ఇది కలికాలమో ఏం కాలమో అర్థం, పోయే కాలమో కలికాలమో తెలియదు. ఇట్లా జరుగుతున్నాయి కాలంలో మొత్తం. దానివల్ల యువత భయపడుతుంది. చేసుకోండి, ఇన్నాళ్ళు మా అమ్మ నాన్న పెంచి, తల్లులు కూడా భయపడుతున్నాడు. ఇన్నాళ్ళు నా కొడుకుని పెంచి వాళ్ళ చేతిలో చంపడానికి కోసమా, వాళ్ళ చేతిలో నా కొడుకు బలైపోవడానికి, అట్లా ఆ రకంగా ఒక రకమైన భయం పట్టేసుకుంటుంది యువతలో. అది తప్ప వేరే కారణం ఏం లేదు. గుంతెమ్మ కోరికలు ఒకటి. మొత్తం ఫస్ట్ పెళ్లి చూపులకు వచ్చినా కూడా ఎవ్వరు ఉండొద్దు. పాత సామాన్లు అంటే అమ్మ నాన్న ఏముండదు. ఫస్ట్ పాత సామాన్లు అమ్మ నాన్న ఆ పేరు పెట్టారు తల్లులకి, వాళ్ళు ఉండొద్దు. నీకు ఎంత కోట్ల ఆస్తుంది, ఎంత ఆస్తుంది, ఎంత ప్యాకేజ్ ఉంది, ఇవన్నీ పెట్టి కండిషన్స్ పెట్టి భయపెట్టేస్తున్నారు పెళ్లి చూపులు ఉన్న అబ్బాయిని. అబ్బాయి నువ్వు అమ్మ నాన్నతో ఉండొద్దు, మీ అమ్మ నేను రాగానే మీ అమ్మ నాన్న వెళ్ళిపోవాలి, ఇలాంటి పెట్టేసరికి అసలు భయపడుతున్నారు. పెళ్ళి అంటేనే పెళ్ళి లేకపోతేనే హాయి ఉంది, పెళ్ళి అంటే కొంచెం కొనాలన్నా మళ్ళీ డైవర్స్, చుట్టూ ఆస్తి మొత్తం లాగేసుకోవడం, డైవర్స్ ఇచ్చేయడం, ఇవన్నీ చూసి ఇవ్వడం వల్ల ఆ పరంపర నడుస్తున్న భయం వేస్తుంది యువతకి. పెళ్ళి అంటే పెళ్ళి లేకపోతేనే హాయిగా ఉంటామేమో, అమ్మా నాన్నతో కలిసి ఉండలేమా అన్న ఆలోచన వీళ్ళే కలిగిస్తున్నారు. అటు అమ్మాయిలను అట్లా అబ్బాయిలు అట్లా చేయడం వల్ల వీళ్ళకి భయం వేస్తుంది, అబ్బాయిలు చేయడం వల్ల అబ్బాయిలకు భయం వేస్తుంది. ఇద్దరు ఎవరు సుఖంగా లేరు, ఇద్దరు భయపడుతున్నారు. ఆడ మగ ఇద్దరు భయపడుతున్నారు.
కానీ ఇవన్నీ దుర్మార్గం పెరిగిపోతుంది, కలికాలం కదా, మొత్తం దుర్మార్గం పెరిగిపోతుంది. అసలు భయం లేదు, చట్టాలంటే భయం లేదు, పాపపుణ్యం లేదు, ఏదీ లేదు. అసలు ఎవరికి వాడే నియంత అయిపోయాడు. ఇష్టం ఏది మనసుకు నచ్చితే అది చేయాలి, దుర్మార్గం కానీ ఏదైనా కానీ చేయాలి. వాళ్ళు బాగుండి ఎవరి చోటు చంపేసేస్తే వాళ్ళు బాగుండాలి అనే స్థితికి సమాజం దిగజారిపోయింది. ఇక అట్లయిపోయిన తర్వాత భయం అనేది ప్రతి ఒక్కళ్ళకి కలుగుతుంది. అది ఇంత కష్టపడి సంపాదించుకొని వాళ్ళ చేతులు ఎందుకు నేను బలి కావాలి, దానివల్ల భయపడుతుంది యువత. అదే వేరే కారణం ఏం లేదు, అదొకటి వేరే కారణం. ఒక అమ్మాయి ఆడపిల్లకి అసలు ఇల్లే లేదు అని ఒక చెప్పింది. నిజంగానే ఆడపిల్లకి ఇల్లు లేదంటారా? ఇల్లు లేదు, అది కొంతవరకు వాస్తవమా, పూర్తి వాస్తవం కాదు, కొంతవరకు వాస్తవం. ఇల్లు లేదంటే చిన్నప్పుడు అమ్మ నాన్నకు ఉంటుంది, పెద్ద ఏదైనా అత్త వాళ్ళకి ఉంటుంది. కానీ ఇప్పుడు కాలం అలా కాదు, మారిపోయింది. ఎందుకంటే వాళ్ళు సాఫ్ట్వేర్ జాబులు చేస్తున్నారు, కష్టపడి లక్షలు సంపాదించుకున్నారు. చూస్తున్న సమాజంలో జరిగే మార్పులు కూడా గమనిస్తున్నారు, అన్యాయాలు అవన్నీ చూస్తున్నారు. నాకంటూ ఒక ఇల్లు ఉండాలి అని కష్టపడి సంపాదించుకుని వాళ్ళు కూడా సొంతంగా ఇల్లు కొనుక్కుంటున్నారు. అట్లేం లేదు, కొనుక్కుంటున్నారు. ఆడపిల్లకు ఇల్లు లేదు, ఉంటే ఫాదర్ ఇల్లు అయినా ఉంటది, లేకపోతే హస్బెండ్ ఇల్లు అయినా ఉంటది. ఆడపిల్లకి ఇల్లు ఏది? అది ఒకప్పుడు ఉండే, ఇప్పుడు మారిపోయింది. అలాంటి ఆలోచన మారిపోయింది. ఎందుకంటే చెప్పలేము రేపు భర్త ఎలా మారుతాడో తెలియదు, తండ్రి ఎలా మారుతాడో. ఇవాళ రేపు తండ్రులు కూడా నమ్మే స్థితి లేదు, ఆడపిల్లకి అన్నదమ్ములు నమ్మే స్థితి లేదు. అందుకని తనకంటూ ఒక ఇల్లు ఉండాలని చెప్పేసి కష్టపడి చదువుకుంటున్నారు. యాక్చువల్గా ఆడపిల్లలు బాగా చదువుకుంటున్నారు, తన కాలమే తను నిలబెడుతున్నారు. తనకంటూ ఒక ఇల్లు, సౌకర్యాలు, కార్లు అన్నీ కొంచెం తమకంటూ ఏది ఎవరున్నా లేకుండా సపోర్ట్గా తనకంటూ ఒకటి ఉండాలి అనే భావనకు వచ్చింది. అమ్మాయిలు కూడా వచ్చారు. దానివల్ల కొంచెం ఫర్దర్గా బాగానే వాళ్ళు కూడా స్టెప్ తీసుకుంటున్నారు. వాళ్ళకు కూడా ఇల్లు ఉంటున్నాయి, కొనుక్కుంటారు. ఈ రోజులు అందరూ కొనుక్కుంటున్నారు. అదేం లేదు, అట్లే ఆడపిల్ల కూడా బాగా మంచిగా. అంటే ఆమె కొనుక్కోవడం కాకుండా ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ ఇల్లు తన ఇల్లు అవుతుందా, లేదా వాళ్ళ డాడీ ఇల్లు తన ఇల్లు అవుతుందా? డాడీ ఇల్లు ఎలా కాదు, అది ఎట్లా పెళ్లి చేసుకొని వచ్చిన తర్వాత కాదు. ఇప్పుడు హస్బెండ్ ఇల్లు అంటారా, కొంతమంది వాళ్ళ పేరు మీద కూడా ఇల్లు రాయించుకుంటున్నారు, భర్తను నమ్మడం లేకుండా రాయించుకుంటున్నారు. రాయించుకుంటూ చెప్పడానికి మా ఇల్లు అని చెప్తున్నాం, తన పేరు మీదే ఉంటుంది, తనకు ఒక భరోసా ఇల్లు అనేది ఉంటే. అలాంటప్పుడు తన ఇల్లు ఉన్నట్టే కదా, లేనట్టు కాదు కదా, అది ఉన్నట్టే కదా. వెనకటికి పూర్వకాలంలో భర్త పేరు మీద రాయించేవాళ్ళు, రాయించుకొని నాకేం మా భర్త ఇల్లే కదా, మా ఇల్లు కదా. కానీ ఇప్పుడు నమ్మ పరిస్థితి లేదు. అందుకని తమ పేరు మీద కూడా ఇల్లు పెట్టుకుంటున్నారు ఆడవాళ్ళు. అమ్మాయిలు జాగ్రత్త పడుతున్నారు, చాలా జాగ్రత్త పడతారు. చూసే పరిస్థితిని చూసి తన పేరు పెట్టుకొని మా ఇల్లు అని చెప్పుకునే ధైర్యం వచ్చేసింది అమ్మాయిలకు కూడా. యాక్చువల్గా వచ్చేసింది, ఆ ధైర్యం వచ్చేసింది, రావాలి కూడా. అదొకటి కొంచెం పరిణామం మంచిదైంది. చేసుకున్న నా ఇల్లు అనే స్థితికి కొంచెం ఎదిగింది అమ్మాయి. అట్ల వల్ల తన ఇల్లు తప్పకుండా ఉండాలి ఆడవాళ్ళకి, తప్పకుండా. ఎందుకంటే ఎప్పటికీ ఒకరి మీద ఆధారపడడం కాదు, తనకంటూ ఒకటి ఉండాలి ఆధారం, ఇల్లు కానీ ఆస్తులు కానీ ఏదైనా. ఎందుకంటే ఎవరు నమ్మే పరిస్థితి లేదు ఈ రోజుల్లో. ఈ రోజున్న మనిషి రేపు ఎలా మారుతాడో తెలియడం లేదు. దానివల్ల తనకంటూ ఆస్తులు కానీ ఏదైనా ఉంటుంది, తనకు ఖచ్చితంగా ఇల్లు ఉంటుంది కూడా. చాలా మంది చూస్తున్నాం కదా, ఉంటుంది. తల్లి అని చెప్పుకోవచ్చు ధైర్యంగా, అట్లేం లేదు, చెప్పుకోవచ్చు తనది నాది ఇల్లు అని చెప్పుకోవచ్చు. కానీ యాక్చువల్గా బయటికి చెప్పరు, ఎందుకంటే హస్బెండ్ ఇద్దరు కలిసే ఉంటారు కాబట్టి మా ఇల్లు అని చెప్పుకుంటారు. కానీ యాక్చువల్గా తన పేరు మీద ఇల్లు ఉంటుంది. వాళ్ళ ఇల్లు మారింది అమ్మాయి కూడా. ప్రస్తుతం యువతలో భక్తి గీతాల పట్ల కానీ భక్తి మీద ఆసక్తి పెరుగుతుందా తగ్గుతుందా? ఒక రకంగా చెప్పాలంటే దాదాపుగా పెరుగుతుందని అనుకోవాలి. కొంచెం ఎక్కడో ఇప్పుడు చూడండి, వినాయకుని మండపాల్లో కొంతమంది మంచి భక్తి గీతాలు పెట్టుకుంటున్నారు, కొంతమంది ఇంకా పాటలు మనం వినలేము కూడా, అలాంటివి పెడుతున్నారు. అంతా అలా ఉన్నారని మనం చెప్పలేము. యువత అంతా కూడా ఒకరు, ఏ మనిషి కూడా చెడుగా ఉండడు, ఏ మనిషి కూడా మంచిగా ఉండడు. అట్లా కొంతమంది భక్తి చిన్న పిల్లలు చూడండి, చిన్న పిల్లలు కూడా పెట్టుకుంటున్నారు వినాయకుడిని. వాళ్ళకు భక్తి అలవాటు అవుతుంది, వాళ్ళకి అలవాటు చిన్నప్పటి నుంచే వాళ్ళు భక్తి గీతాలు పెట్టుకోవడం స్టార్ట్ చేస్తున్నారు. కొంతమంది ఇక చెప్పలేము కావాలి, వాళ్ళ బుద్ధుల్ని బట్టి మనిషికో పుర్రెకో బుద్ధి అన్నట్టు. కానీ పెరుగుతుంది. అప్పటికన్నా మా చిన్నప్పటికి ఇప్పటికి నాకు చూసుకుంటే భక్తి పెరిగింది. నేను చూస్తున్నాను కొంతమంది పిల్లలు గరికపాటి వారి ప్రవచనాలు, చిన్న పిల్లోడు దాదాపు 12-13 ఏళ్ళ పిల్లలు కూడా గరికపాటి ప్రవచనాలు కానీ అలాంటివి వింటున్నారు. ఒకప్పుడు లేదు ఇది, అప్పుడు కొంతమంది మీరు ఇప్పుడు వింటున్నారు. అప్పుడు సెల్ ఫోన్స్ లేకపోవడం, ఈ సోషల్ మీడియా టీవీలు లేకపోవడం, సోషల్ మీడియా లేకపోవడం, ఈ గరికపాటి వారు కానీ మంత్రి చిత్రాలు అలాంటివి కానీ చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళే వింటున్నారు. అంటే ఒక పార్టీగా చూస్తే మనకు సోషల్ మీడియా యూజ్ అవుతుంది. దాన్ని మంచి ఉపయోగించుకుంటే చాలా మంచిగా ఉపయోగించుకోవచ్చు. కానీ కొంతమంది పెడదామని పడితే దాన్ని చెడుకు ఉపయోగించుకోవాలి. కానీ మంచిగా ఉపయోగించుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దానివల్ల పిల్లలు వింటున్నారు, భక్తిలో పడుతున్నారు, భక్తి గీతాలు వింటున్నారు, నేర్చుకుంటారు. ఇప్పుడు చూడండి భగవద్గీత పోటీలు పెడుతున్నారా? ఒకప్పుడు భగవద్గీత పిల్లలకు తెలియకపోయేది, పారాయణాలు చేయకపోదు. ఇప్పుడు చూడండి ఎక్కడ కూడా భగవద్గీత పోటీలు నడుస్తున్నాయి కంపల్సరీ, వాటిలో పాల్గొంటున్నారు. అష్టావధానం ఇదివరకు పెద్ద వాళ్ళు మాత్రమే చేసేది. ఇప్పుడు దాదాపు మిడిల్ ఏజ్ వాళ్ళు 30-29 ఏళ్ళ వరకు కూడా అష్టావధానం చేస్తున్నారు. అంటే భక్తి పెరిగినట్టే కదా, దాదాపుగా పెరిగినట్టే నేను చెప్పుకోవాలి. ఎప్పుడు కొంతమంది తప్ప
మా చిన్నప్పటికి ఇప్పటి చూసుకుంటే భక్తి పెరిగింది చాలా వరకు. ఎవరు ప్రోగ్రామ్ పెట్టినా చూడండి, భక్తి సాహిత్యం మీద పెట్టినా వస్తున్నారు, యువత వస్తున్నారు. ఆఫీస్ వాళ్ళు సెలవు పెట్టి కూడా చాలామంది చూడండి ఎంత కిక్కిరిసిపోతున్నాయి వాళ్ళు వస్తున్నారు. బాగానే మార్పు వచ్చింది. కొంతమంది ఆ కాలంలో ఉన్నారు, ఈ కాలంలో చెప్పలేము అలాంటి వాళ్ళు, కానీ దాదాపు అంటే మారుతుంది యువత, భక్తి వైపు మొగ్గు చూపుతున్నారు. అదేం లేదు, వస్తుంది భక్తిలో యువతకి మార్పు వచ్చేస్తుంది. చాగంటి వారి ప్రవచనాలు ఎంతమంది ఇష్టపడుతున్నారు, చాగంటి వారి ప్రవచనాలు వినడానికి, గరికపాటి వారి ప్రవచనాలు కానీ వింటున్నారు, భక్తి టీవీలో పాటలు వింటున్నారు. మారిందమ్మా, చాలా వస్తుంది, భక్తి అనేది వస్తుంది. ఇంతవరకు మనం చూసుకున్నట్టయితే ఒక ఆడపిల్ల అలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్తారు. అంటే ఒక అమ్మాయి తనకి ఇష్టం వచ్చినట్టు ఉండడం కూడా తప్పేనా? దాంతో వాళ్ళు క్యారెక్టర్ డిసైడ్ చేసేస్తారా? అది ఇష్టం వచ్చినట్టు ఎవరు ఉండకూడదమ్మా, అది నా ఇష్టం అనేది కాదు. కొంతమందికి ఆడపిల్ల కానీ కొన్ని నిబంధనలు ఉన్నాయి, ఆడవాళ్ళకి కొన్ని ఉన్నాయి, మగవాళ్ళకి. దాన్ని మనం అతిక్రమించకూడదు. స్వేచ్ఛ ఉండాలి, కానీ తనను కోల్పోయే స్వేచ్ఛ ఏ ఆడపిల్లకు కూడా ఉండకూడదని నా అభిప్రాయం. ఇప్పుడు బయటికి వెళ్తున్నాము, ఒక మంచి కొంచెం డ్రెస్సు అది వేయడం వల్ల మన గౌరవం పెరుగుతుంది తప్ప ఏదో ఫ్యాషన్ అని చెప్పేసి అదొక రకమైన డ్రెస్సులు వేసేయాలకూడదు. దానివల్ల మన గౌరవం తగ్గుతుంది. అది స్వేచ్ఛ అనుకోవడం తప్పది. మన పరిధిలో మనం ఉండాలి. మన స్వేచ్ఛను ఎంతవరకు మనం ఉపయోగించుకోవాలా దాన్ని అంతవరకే ఉపయోగించుకోవాలి. ఇక స్వేచ్ఛ వచ్చింది కానీ మన ఇష్టం వచ్చిన ప్రవర్తించడం కూడా అది పద్ధతి కాదు. ప్రతి మనిషికి ఆడవాళ్ళకి కొన్ని పెట్టారు నిబంధనలని. ఎలా ఉంటే స్త్రీ గౌరవం తగ్గుతుంది దాన్ని బట్టే ఉండాలి. పంజాబ్ డ్రెస్లు వేసుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు, కానీ పొద్దికగా ఉండాలి. ఏ ఆడపిల్లైనా చూడగానే అబ్బా బాగుంది కుందర బొమ్మలాగా అనేటట్టు ఉండాలి. ఫ్యాషన్ తప్పు కాదు, ఫ్యాషన్ మన గౌరవాన్ని మనం కోల్పోకూడదు, మన ఉనికిని మనం కోల్పోకూడదు. అట్లా ప్రతి మనిషికి స్వేచ్ఛ ఉంటుంది, కానీ స్వేచ్ఛలో కూడా కొన్ని హద్దులు, ప్రతి స్వేచ్ఛకు హద్దు ఉంటాయి. నా ఇష్టం స్వేచ్ఛ కదా, ఇష్టం వచ్చినట్టు తిరగడం పద్ధతి కాదు కదా. ఎందుకంటే నుంచి ఒక సంప్రదాయం వస్తుంది. స్త్రీలు అన్ని ఇప్పుడు ఆమె బయటికి రావాలన్నా ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ రోజుల్లో తీసుకోవాలి పర్మిషన్. ఇంట్లో ఎక్కడికి వెళ్ళినా అమ్మాయిని పలానా చోటుకి వెళ్తున్నాను, తనకే మంచిది కదా. తన ఏ చోటుకు వెళ్తుందో ఇంట్లో గాబరా ఉండదు, టెన్షన్ ఉండదు. తన అమ్మాయి వాళ్ళ చంటుకు వెళ్ళింది. ఎందుకంటే ఇప్పుడు బయటికి వెళ్ళిన అమ్మాయి ఇంటికి అబ్బాయిలను ఎందుకు అడగరు? అబ్బాయిలు ఇస్తున్నారు, కానీ దాన్ని మిస్యూజ్ చేసుకుంటారు కొంతమంది. తప్ప అనుకోకండి, కరెక్ట్ కాదు. కానీ వృద్ధాశ్ర పరిస్థితి వస్తుంది అక్కడ. ఏమంటారు చూడండి, వెనకటి సామెతలా ఒక్కరు చేసిన తప్పు అందరు బలి అవుతారని అలా వస్తుంది. మిస్యూజ్ చేసుకోవద్దు, యూజ్ చేసుకోవాలి స్వేచ్ఛను. కానీ ఆ స్వేచ్ఛ మొత్తం నాకు స్వేచ్ఛ వచ్చింది కదా అని చెప్పేసి దాన్ని అదుపులో లేకుండా అవుతుంది. అలా ఉండకూడదు. ఇక్కడికి వెళ్ళినా ఇంట్లో చెప్పి వెళితే పద్ధతి. చెప్పి వెళితే కూడా ఇంట్లో టెన్షన్, అమ్మకి కానీ నాన్నకి కానీ ఇక పలానా చోట మా అమ్మాయి వెళ్ళింది అనేది టెన్షన్ ఉండదు, పలానా టైంకి వస్తుంది. కానీ ఈ కాలం బయటికి వెళ్ళిన అమ్మాయి ఇంటికి వచ్చేదాకా నమ్మకం లేదు. ఆ రోజు చూసారా ప్రియాంక రెడ్డి డాక్టర్ అమ్మాయి, అంత చదువుకుంది, పాపం వెళ్ళింది, ఇంటికి వచ్చిందా? తిరిగి రాలేదు. పాపం అమ్మాయి స్వేచ్ఛగా అట్లేం లేదు, మంచి పద్ధతిగా ఉంది, అలా కూడా ఇంటికి రాలేకపోయింది. చూడండి మధ్యలో ఏమైపోయింది అమ్మాయి పరిస్థితి. అలా జరుగుతున్నాయి కాబట్టి దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పిపోవడం మంచిదని నా ఉద్దేశం. రక్షించుకోలేకపోయింది. అందుకే ఆ మాత్రం కూడా చెప్పి వెళ్ళాలి. అట్లా చెప్తేనే, లేకపోతే ఇంకా స్వేచ్ఛ వెళితే ఇంకేముంటుంది చెప్పండి. అట్లా వెళితేనే రక్షణ లేదు. కాబట్టి సమాజాన్ని బట్టి మనం నడుచుకోవాలి. ఎంత స్వేచ్ఛ ఉన్నా ఈ సమాజం ఏ రకంగా ఉంది, సమాజాన్ని బట్టి మనం మారుతూ ఉండాలి. ఇప్పుడు ఊసరవెళ్ళి చూసారు ఎలా పడుతుందో అట్లా సమాజం ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది, ఆడపిల్లకి ఏ రక్షణ ఉంది చూసుకోవాలి. మనం కూడా ఆడపిల్లకి బయట రక్షణ ఉందా లేదా, ఇట్లా ఏ రకంగా వెళితే ఆడపిల్లకి వచ్చే గౌరవం ఉంటుంది అనేది మనం కూడా చూసుకోవాలి. స్వేచ్ఛ ఉండాలి, కానీ హద్దులు దాట స్వేచ్ఛ ఉండకూడదు. అది నేను చెప్పేది. ఉండాలి, ప్రతి పిల్లకి స్వేచ్ఛ ఉండాలి, అబ్బాయికైనా ఉండాలి. వాళ్ళకి మన పరిధి ఎంతవరకు, మన పరిధిలో ఒక పరిధి అంటూ మనకు ఉండాలి. అలాంటి రిస్ట్రిక్షన్స్ అబ్బాయిలకు కూడా పెడతారా? అబ్బాయిలకు కూడా పెట్టరు. ఎందుకంటే వెనకటి నుంచి వస్తుంది అబ్బాయి అమ్మాయి అంటే ఇట్లనే ఉండాలి. అబ్బాయి వాళ్ళు చెప్తానమ్మా, అబ్బాయి తెల్లవారు తిరుగుతాడు, ఎక్కడ పడితే అక్కడ పడుకుంటాడు వస్తాడు. అమ్మాయి అలా ఉండగలుగుతుందా? ఒక మాట, చిన్న విషయం ఏమంటారు, హోటల్లో తిని మోటల్లో వండే సామెత ఉంది. అలా మనం చేయగలుగుతాం, అబ్బాయిలా చేయలేం కదా. మనకంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి. దాన్ని బట్టి ప్రతి మగవాళ్ళు చేసిన పని మనం చేయాలంటే కాదు, ప్రతి ఆడవాళ్ళు చేసిన పని మగవాళ్ళు చేయాలంటే కాదు. కొన్ని పనులు కొంతమందికి సాధ్యమవుతాయి, కొన్ని పనులు కొంతమందికి సాధ్యమవుతాయి. ఆ సాధ్య అసాధ్యాలను బట్టి మనం నడుచుకోవాలి. ఎలా ఉంటే మనం నెగ్గగలుగుతాం, ఎలా ఉంటే గౌరవంగా ఉంటాం. ఎంతసేపటికి మేము మగవాడితో సమానం అంటే ఉంటుంది సమానం. ప్రస్తుతం అందరూ అలాగే ఉన్నారు కదండి, చూసినట్టయితే సమానమే. మేము ఎందుకు తగ్గాలి అన్న దాని మీద ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలి, ఎక్కడ నెగ్గాలో అక్కడ నెగ్గాలి. తగ్గే చోట తగ్గాలమ్మా. ఎక్కడ నేను తగ్గను అంటే అది మగవాళ్ళకు కుదరదు, ఆడవాళ్ళకు కుదరదు. ఎక్కడ ఏ పరిస్థితి వాళ్ళకి తగ్గాలి. ఒక దగ్గర పరిస్థితి బాగుండదు, ఆడవాళ్ళకు దగ్గర బాగుండదు, వాళ్ళ తగ్గాలి. ఎగురు
కానీ నీ పరిధిలో అంతవరకు ఇవ్వరు. అప్పుడు నీకు ఒకవేళ మనం ఇప్పటికీ ఆ పరిధిలోనే ఉండాలి అనుకుంటే ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసేదండి, నేనేం చెప్తా ఇప్పుడు అదే కదమ్మా నేను చెప్పింది. నువ్వు ఎదుగు, ఎంతన్నా ఎదుగు, నీ స్వేచ్ఛ దాటకుండా ఎదుగు. ఇక నీవు యాంకర్ కదా వేరే అనుకో, యాంకర్ గారు నీ ఇష్టం వచ్చిన ప్రవర్తిస్తే అది నీకే నష్టం, వేరే వాళ్ళకి కాదు కదా నష్టం, నాకు కాదు కదా, అది నీకే నష్టం. నువ్వు ఎంత యాంకర్ నీకు 10 ఏంటి నువ్వు రావాలి, యాంకరింగ్ చేసుకోవాలి, వెళ్ళాలి, అంతవరకు ఉంటే నువ్వు సేఫ్. ఇక దాని దాటి నువ్వు ఇష్టం వచ్చి ప్రవర్తిస్తే నీకు ఇష్టం వచ్చినట్టు అంటే ఏంటి మీ బాధ? అది ఇంకా మనం చెప్పలేము, అది ఎవరికి వాళ్ళకు అవగతం అవుతుంది. అది అంటే మీరు అంటే ఇప్పుడు మగవాడు తిన్నట్టుగా మనం తిరుగుతామంటే అది కుదరదు. ఇప్పుడు ఒక పిల్లవాడు ఉన్నాడు, వాడు ఇష్టం వచ్చినట్టు తిరుగుతాడు, ఏ మధ్యరాత్రికి వస్తాడు, ఏ 2 గంటలకు 4 గంటలకు. అలా అమ్మాయిలు రాగలుగుతారు, ఒక మాట చెప్తుంది, రాగలుగుతారు. ఇప్పుడు రాగలుగుతున్నారు సాఫ్ట్వేర్ కాబట్టి క్యాబ్లో వస్తున్నారు, క్యాబ్లో వెళ్తున్నారు. అది కాదు, అదే ఒక అబ్బాయి ఉన్నాడు యాబ్తో మళ్ళీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతాడు, ఓ 10 మంది ఫ్రెండ్స్ తో వెళ్తాడు, తిరుగుతాడు. అమ్మాయి అలా తిరగలేదు కదా, ఈ కాలంలో చెప్తున్నాడు. వెళ్తున్నారు కదండి, ఇక్కడ వెళ్ళినప్పుడు ఎన్ని జరుగుతున్నాయి చూస్తున్నావు, ఎన్ని జరుగుతున్నాయి, జరిగినాయి. అందుకే కొంచెం ముందు జాగ్రత్త పడాలి అంటున్నాను నేను. అంటే ఇప్పుడు మనం అమ్మాయిలనే బంధించకుండా అబ్బాయిలకు కూడా నేర్పించవచ్చు కదా. అట్లా అబ్బాయిలు నేర్పించే వాళ్ళు కూడా ఉన్నారు. రాత్రి కొంతమంది ఇంట్లో ఏం చెప్తారు, కొంతమంది సపోజ్ మా పిల్లలు ఉన్నప్పుడు 9-10 దాటి నేను బయటకు వెళ్ళని ఒక మాట అబ్బాయిలే, కానీ వాళ్ళకు ఒక నేర్పాలి పద్ధతి. 10 దాటి బయటకు వెళ్ళని అసలు ఎక్కడికి వెళ్ళని వాళ్ళు. అలా అయిపోయింది. అలా వాళ్ళని బంధించడం కాదు కదా, వాళ్ళ మంచిగా పెద్దవాళ్ళ మైండ్ వాళ్ళకు ఒక మంచి చెప్పడం అంతే, దాన్ని బంధించడం అని అనుకోకూడదు, ఏదో పక్షిని బంధించడం అనుకోకూడదు. వాళ్ళ సేఫ్ కోసం మన పెద్దవాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళ అనుభవంతో చెప్తారు. మనల్ని ఏదో గదిలో పెట్టి బంధించాలని మా ప్రేమ లేకుండా చెప్పారు కదా, మనం బాగుండాలి, మనం మంచిగా ఉండాలి పద్ధతి. వాళ్ళ అనుభవాలు కొన్ని ఉంటాయి, ఈ రాత్రి వెళితే ఇలా అవుతుంది, అలా వాళ్ళకి అనుభవం చాలా ఉంటాయి. పెద్దవాళ్ళు కొంత జీవితాన్ని చూశారు, వాళ్ళు చెప్పినప్పుడు వింటే మనకు బాగుంటుంది. కానీ నేను స్వేచ్ఛాన్ని వెళ్తాను ఆడపిల్ల అది తప్పు, అట్లా అనుకోకూడదు. అట్లా వేరే కాదు, ఎక్కడికి వెళ్ళినా మన గౌరవం మనం కాపాడుకోవాలి. మన గౌరవానికి భంగం కలిగే పనులు చేయకుండా నువ్వు ఎంత దూరమే వెళ్ళు, అంతరిక్షానికి వెళ్తావా, అమెరికా వెళ్తావా, ఎక్కడికైనా వెళ్ళు, నీ గౌరవం నువ్వు కాపాడుకో, నీ తల్లిదండ్రుల గౌరవాన్ని కాపాడు. అదొకటి నేను చెప్పేది. సరే అండి, మీరు ఇంతవరకు చాలా చక్కగా చెప్పారు. ఒక అమ్మాయికి ఉండాల్సిన లిమిట్స్ కానీ ఆమె లిమిట్స్ లో ఉంటూనే ఎంత ఎత్తుకైనా ఎదగొచ్చు అని చెప్పారు. సో మీరు ఇప్పుడు ఒక భక్తి గీతం చెప్పండి. నేను రాసుకున్నది. చూడలేని కంటికి చూపు నీవట, పాడలేని పెదవికి పలుకు నీవట, తీయని పాట నీదట. చూడలేని కంటికి చూపు నీవట, పాడలేని పెదవికి పలుకు నీవట, తీయని పాట నీదట. కన్నయ్యా చేరవయ్యా నామది నీకే కోవెలయా, సేవింతు నీ దాసిగా స్వామి, దీవించు మా తండ్రిగా. కన్నయ్యా చేరవయ్యా నామది నీకే కోవెలయా, నీ కరుణే మాపై ఎప్పుడు ఉంటే రానే రాదు ఏ కన్నీరు, ఏ నిందైనా నీ దయ ఉంటే తొలగేనయ్యా నీ దీవెనతో, సేవింతు నీ దాసిగా స్వామి, దీవించు మా తండ్రిగా అని అట్లా కొన్ని రాసుకుంటానండి. చాలా బాగుంది. అది అట్లా రాసుకుంటాను. అట్లా ఒక 250 దాకా రాశాను భక్తి గీతాలు. ఇలా ఉత్సవాల్లో వెళ్ళి దేవాలయాల ఉత్సవాలు వెళ్ళి పాడుకుంటాను. ధనుమాసంలో కానీ వేరే బ్రహ్మోత్సవాల్లో కానీ వెళ్ళి పాడుకుంటూ ఉంటాను. పిలుస్తుంటాను, వెళ్ళి పాడుతుంటాను. నెక్స్ట్ బతుకమ్మ ఉంది కదా, అవునవును. రాసారా ఏమైనా? బతుకమ్మ మీద ఇంతవరకు ఏం రాయలేదమ్మా. ఉన్న పాటలు ఏదో ఒక నలుగురిలో వెళ్ళి చూస్తుంటాను, పాటలు. బతుకమ్మ మీద ఇంతవరకు రాయలేదు. గజల్ కూడా రాస్తుంటాను, గజల్స్ కూడా. మొన్ననే గజల్స్ కార్యక్రమం అయితే కూడా గజల్స్ పురస్కారం కూడా తీసుకున్నాను. నువ్వు తీగ వినే పూను కలకాదే చెలి, నువ్వు తీగవునే పూను కలకాదే చెలి, నా మనసే నీ కోసం చిలకాదే చెలి, నా మనసే నీ కోసం
చిలకాదే చెలి నువ్వు తీగవి నీ పూను కలకాదే చెలి అలా కదా స్కూల్ రాసుకొని పాడు. ఇవన్నీ మీ అవార్డ్సేనా అండి? అవునమ్మా, ఇంకా చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయా? దాదాపు 100 సన్మానాలు కంప్లీట్ అయిపోయాయి, సన్మానాలు అయ్యాయి. ఇంకా వెళ్తుంటాను. చాలా తెలుగు భాష అంటే చాలా ఇంట్రెస్ట్, వెళ్తుంటాను. చాలా అభిరుచి తెలుగు భాష మీద. తెలుగు భాషను బతికించాలనేది ఒక నా వంతు ప్రయత్నం నేను చేయాలి తెలుగు భాష మీద అనేది ఒక అభిరుచి బాగా తెలుగు భాష అంటే. దానివల్ల కవి సమ్మేళనం కూడా బాగా వెళ్తుంటాను, ఇష్టంగా వెళ్తుంటాను కవి సమ్మేళనానికి. అంతా నాకు ఒక పురుషుడు ఎదగడానికి ఒక స్త్రీ కారణం ఎట్లో, నేను ఎదగడానికి మా పిల్లలు, మా బాబులు. ఎందుకంటే ఒక్కదాన్ని వెళ్ళాలంటే కొంచెం భయపడుతుంటాను, ఈవినింగ్ కానీ ఉదయం కానీ వాళ్ళు పాపం కాలేజీ ఉన్నప్పుడు కాలేజీ బంక్ కొట్టి రావడం, ఆఫీస్కి కూడా సెలవు పెట్టి రావడం, ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్తుంటారు పిల్లలు. పాపం నేను ఇంత ఎదిగానంటే కారణం మా పిల్లలే. ఒక రకంగా చెప్పాలంటే ఎక్కువ నాకు తోడు నీడైందమ్మా, మీకు ఎందుకు నేను తీసుకెళ్తాం కదా వెళ్ళేవారు. నా తెలుగు ఎంఏ అయిపోయిందమ్మా, ఎంఏ తెలుగు అయిపోయింది. ఇంకా అంతవరకు స్టార్ట్ చేశాను. ఇంకా వస్తూ పిల్లలు తీసుకెళ్తుంటారు, ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్తుంటారు. ఒక్కదాన్ని వెళ్ళాలంటే నాకు ఇంత వెళ్తాను కానీ ఒక్కదాన్ని వెళ్ళడానికి భయపడతాను నేను ఇప్పటికీ. ఇంత ఏజ్ వచ్చినా ఒక్కదాన్ని వెళ్ళాలంటే చాలా భయపడతాను. ఇంకా దూరం వెళ్ళాలంటే తప్పకుండా పిల్లలు వస్తారు, పెద్దవాడు కానీ చిన్నవాడు కానీ వస్తారు. చెప్పండి, మా అమ్మ నాన్నగారు ఆశీస్సులు నాకు చాలా అందుతున్నాయండి. నాన్నగారు ప్రస్తుతానికి, నా అమ్మగారు చనిపోయి 6 సంవత్సరాలు అయింది, నాన్నగారు చనిపోయి 4 సంవత్సరాలు అయింది. వారి దీవెనతో నేను ఇంత మాత్రం ఎదుగుతున్నాను. నేను నన్ను ఒక కవయిత్రిగా చూడాలనేది మా అమ్మగారి కోరిక. చిన్నప్పటి నుంచి కూడా చిన్నప్పుడు నేను 5th క్లాస్లో ఉన్నప్పటి నుంచి కూడా బాగా రాసేదాన్ని. స్కూల్స్ అన్ని ప్రెజెంట్ ఫస్ట్ ప్రైజ్ నాదే వస్తుంది. పాటలు రాసేదాన్ని, అన్ని భక్తి గీతాలు పాడేదాన్ని బాగా ప్రెజెంట్. అట్లా మా అమ్మగారికి నన్ను మంచి కవయిత్రిగా చూడాలనేది చాలా ఇష్టం ఉండే. అని నేను మంచి ఎదిగేస్తా దానికి వచ్చాక అమ్మగారు లేకుండా అయ్యారు. అది నాకు చాలా బాధ. చేస్తాను వాళ్ళప్పుడు కూడా కలిసి వేయలేదు. కానీ ఈ స్థాయికి ఇప్పుడు వచ్చారంటే వాళ్ళ ఆశల వల్ల ఇప్పుడు అమ్మ లేదు కదా అంటే ఇప్పుడు పాత నాకు, అయ్యో అమ్మ చూడ, నా ఉన్నతిని అమ్మ చూడకుండా అయింది కదా అనేది ఒకటి నాకు మనసులో చాలా బాధ. అదొక్కటి నాకు తీరని కోరిక. అదే అమ్మ నాన్న ఉంటే ఇప్పుడు ఇంకెంత సంతోషపడేవాళ్ళు, నా ఎదుగుదల చూసి ఎంత ఇంకెంత ప్రోత్సహించేవాళ్ళు నన్ను ఎదగడానికి అనేది ఒకటి నాకు తీరని లోటు. అది ఎక్కడున్నా వాళ్ళు ఆశిస్తూ నాకు అందుతూనే ఉంటాయి, కానీ వాళ్ళు ప్రత్యక్షంగా ఉంటే నాకు ఇంకా బాగుండేది అనేది కొంచెం నాకు లోటు. అదొకటి, దానివల్ల కొంచెం బాధపడుతుంటాను అప్పుడప్పుడు. కానీ నేను వెళ్తున్న మా గురువులు గారు కానీ కవి సమ్మేళనం కూడా నా గురువు గారు చాలామంది ఉన్నారు. వాళ్ళని చూసి ఇంకా నేను ఇంకా నేర్చుకోవాలని తపన నాకు చాలా ఉంది. ఇంకా నేర్చుకుంటూనే ఉంటాను. అవన్నీ బుక్సే చదువుతుంటాను. ఇప్పుడు చదువుతుంటాను. అందరు బుక్స్ తెచ్చుకొని ఎవరు ఏ రకంగా రాశారు, ఎవరు దాంట్లో ఏ రకంగా, ఒక్కొక్కళ్ళే ఒక బాణి ఉంటుంది, వాళ్ళు ఏ పదాలు ఉపయోగించారు, ఏ రకంగా రాశారు, అది ఇప్పటికే నేను ఖాళీ సమయంలో చదువుతూనే ఉంటాను. ఇంకా నేర్చుకోవాలి తపన. కష్టపడుతున్నాను బాగా, ఇంకా మంచి పేరు తెచ్చుకోవడం కోసం కష్టపడుతున్నాను. ఇక భగవంతుందయ్య అమ్మ నాన్న ఆశిస్తుంది. చూసాం కదండి, ఇప్పటికీ ఎన్నో అవార్డ్స్ అందుకొని ఎన్నో సన్మానాలు పొంది ఇప్పుడు ఎన్నో భక్తి గీతాలు రాసి మన ముందు తన టాలెంట్ ని మొత్తం మనకు చూపించారు. సో థ్యాంక్ యూ అండి. ఇలాంటి మరెన్నో అవార్డులు ఇంకా అందుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు చాలా ధన్యవాదాలు మీ టీంకు, మీకు చాలా ధన్యవాదాలు. చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.